బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతుంది అని చెప్పి, ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టేద్దాం మనం పేరు, అనిల్ రావిపూడి గారు. హలో హలో హాయ్, గుడ్ ఈవినింగ్. లవ్ యూ తిరుపతి. తిరుపతి సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా, ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల, ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు, సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్రని ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్నీ ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా ఇంప్రూవ్ బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 million పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేస్తారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సర్లేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తాం. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి. అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి రామ్ చరణ్ గారిదా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి, వస్తున్నారు పెద్ద. నేను చేయాలా? మీరు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగతీయండి, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకున్న అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు?
ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, మాస్ సెంట్రల్ ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు, మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు. పాపం ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సో ఆ విషయంలో కూడా నయనతార గారికి చాలా థ్యాంక్స్. పాపం నాకు ప్రమోషన్ చేశారని ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది. సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం, మేము దగ్గరనే ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మెగా అభిమానులకి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు, వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓకే, January 12th ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అనిల్ గారు, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను చెప్పండి సార్. చెప్పండి. మీరేవో సంక్రాంతికి హ్యాపీగా మీ ఇళ్ళకి వచ్చి భోజనం చేసి అంత ఫీలింగ్ అన్నారు. ఎక్కడ భోజనం చేస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా? ట్రైలర్ వేస్తున్నాం, మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్పులు వేయకుండా వెళ్తారా? ఎంత ధైర్యం మీకు? అంతేనా? అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్పులు చూడకుండా తిరుపతి నుంచి ఎలా పంపించేది? అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న చేంజ్, నాతో పాటు మీరు చేయాలి. మీరు చేస్తే చేస్తా. తిరుపతి రెడీయా? ఓకే, ఫస్ట్ స్టెప్ నేర్చుకుందామా? రెడీ? అందరు చూడండి. వావ్ రెడీ అందరూ అనిల్ గారితో స్టార్ట్ చేయాలి. రెడీయా? ఇప్పుడు ఏ సౌండ్? ఇప్పుడు గారు మీకు ముందుగానే కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చూసిన తర్వాత మాకు సినిమా ఏంటో అర్థమైపోయింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 12th. అండ్ మీ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి.